కోఆపరేటివ్ బ్యాంక్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఫ్లాష్ బ్యాక్. హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నీ అబ్బా Several days later. రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు పెడితే అద్భుతం, మహా అద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వల్ల అయిందమ్మా. అంత ఫాస్ట్ గా ఎలా మాయమైపోయింది అనేటువంటి చర్చ ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంటే అది సీన్ కట్ చేస్తే మేనిఫెస్టో విడుదల సమయంలో ప్లాస్టర్ లేదు, పైగా ఆ దెబ్బ కూడా కనిపించలేదు. గాయం తాలూకా మచ్చ కూడా మాయమైంది. గాయానికి 3 కుట్లు కూడా వేశామని అప్పట్లో వైద్యులు వెల్లడించారు. కానీ ఆ కుట్లు ఏమయ్యాయో ఇప్పుడు అసలు కనిపించడం లేదు. ప్రజలు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఇంత త్వరగా కనీసం మచ్చ కూడా లేకుండా పోతుందా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఓకే సెకండ్ అండి. ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి ఏంటి బాబన్నా ఇంకోసారి ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా 43,000 కోట్లు పెట్టాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ఇన్ని నెలలు ఎంత కష్టపడి చేసిన మేనిఫెస్టో. నవరత్నాలకు మనకు సంబంధించిన గమనిస్తే లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ ఉంచుకో అమ్మా, లేకపోతే దాచుకో. బాయ్. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, పాపం చేసిన ఈ వ్యక్తి తన 2 చేతులు గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. ఈయన పాపం అంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడన్నమాట. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆ క్షణంలో ఈ వ్యక్తి పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. అదే క్షణంలో ఇంకొక విషయం కూడా జరుగుతుంది. ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం? అయ్యో, ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఫ్లాష్ బ్యాక్. చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఇక మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ చెప్తా ఉన్నా. పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఖరాబైన
బీరువాలో పాత సామాన్లు ఏంటి? ఖరాబ్ అయిన ఫ్యాన్లు, ఖరాబ్ అయిన కూలర్లు, ఖరాబ్ అయిన ఫ్రిడ్జ్ లో పాత సామాన్లు ఏంటి? పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్న ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఇంతమంది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.